చందు అశ్విన్ బాబు లోన్ రికవరీ ఏజెంట్. లోన్ కట్టకుండా తప్పించుకుని తిరిగే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శైలజ దిగంగన సూర్యవంశిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె ఓ కెమికల్ ల్యాబ్ లో జాబ్ చేస్తూ ఉంటుంది. అయితే ఓ గొడవలో చందుకి కళ్ళు పోతాయి. అనంతరం శివుడి అనుగ్రహంతో జరిగిన ఓ నాటకీయ సంఘటన కారణంగా చందుకు కళ్లకు ఆపరేషన్ జరుగుతుంది. కొత్త కళ్ళు వచ్చాక చందుకి రకరకాల విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అసలు చందుకు పెట్టిన కళ్ళు ఎవరివి? చందుకి కనిపిస్తున్న విజువల్స్ ఏమిటి? శివుడి అనుగ్రహంతో చందు ద్వారా జరిగిన కార్యం ఏమిటి? ఈ మధ్యలో డోగ్రా కుక్క పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ. బాగుంది, కొత్తగానే ఉంది. పర్లేదు సార్, ఇప్పుడు దాకా అయితే డోగ్రా లాగా చూపించారు. సినిమా అయితే పర్లేదు, బాగుంది. సినిమా బాగుందండి, పర్లేదు, బాగానే తీసాడు సినిమా. బ్యాక్గ్రౌండ్ సౌండ్ బాగుంది, సూపర్ గా ఉందండి సినిమా మాత్రం, చాలా బాగుంది. ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకి అందని విధంగా ఉంది. దర్శకుడు రాసుకున్న క్రైమ్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా సాగింది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సస్పెన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. చందు పాత్రలో అశ్విన్ బాబు చాలా బాగా నటించాడు. హీరోయిన్ పాత్రలో దిగంగన సూర్యవంశి బాగానే నటించింది. సీరియస్ పోలీస్ అధికారిగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా హైపర్ ఆది పంచులు అండ్ మేనరిజమ్స్ బాగున్నాయి. బ్రహ్మాజీ తన పాత్రలో మెప్పించాడు. ఇక ఇతర ముఖ్య పాత్రలో కనిపించిన సాయి దీనా, మురళీ శర్మ, తులసి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు అప్సర్ తీసుకున్న మెయిన్ పాయింట్ అండ్ లా పాయింట్ ను ఎలివేట్ చేస్తూ రాసుకున్న కొన్ని సీన్స్ అయితే పర్వాలేదు. అలాగే సప్తదేశాల దాడి నేపథ్యంలో అల్లిన డ్రామా కూడా బాగానే ఉంది. ఈ శివం బజే సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్న కొన్ని చోట్ల ప్లే చాలా సింపుల్ గా సాగుతుంది. అలాగే డివోషనల్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్న మెయిన్ ప్లాట్ కూడా సింపుల్ గానే సాగింది. అటు హత్యలకు సంబంధించిన ట్రాక్ కూడా బాగాలేదు. ఈ ట్రాక్ కి మోటివ్ ఇంకా బలంగా ఉండాల్సింది. మొత్తానికి మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా కూడా కొన్ని సీన్స్ ఆకట్టుకోలేకపోయాయి. అసలు ఏమీ లేదు, అంతే డొల్లా. విజువల్స్ మాత్రం ఫైట్లు బాగున్నాయి, అంతే, ఇంకేమీ లేవు. సినిమా అంతా డొల్లా. కుక్కలు తీసి మనిషికి ఎట్టబెట్టి, మనిషికలు తీసి కుక్క ఎట్టబెట్టి చండాలం. డైరెక్టర్ కొత్తడు అయి ఉంటాడు. మినిమం కూడా లాజిక్స్ ఏం ఫాలో అవ్వలేదు. ఎవరికి ఏం అర్థం కాదు. లాజికల్ థింకింగ్ అయితే లేదు డైరెక్టర్కి. సినిమా అయితే అస్సలు బాగాలేదు. ఓవరాల్ అయితే ఏమీ లేదు భయ్య సినిమాలోనే. కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పేసి అశ్విన్ బాబు ఏదో ట్రై చేస్తాడు, బట్ వర్కౌట్ అయితే కాలేదు. ఈ మూవీ అయితే అసలు వర్కౌట్ కాలేదు. మూవీ చాలా బాగుంది, పర్లేదు, యావరేజ్ యాక్టింగ్ అది పర్ఫార్మెన్స్ బాగున్నాయి చాలా. ఓంకార్ అనేది శివం బజే ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోవు. పైగా హీరో అశ్విన్ బాబు క్యారెక్టర్ కూడా బలహీనంగా సాగుతుంది. ఆ పాత్రకి కొత్త కళ్ళు వచ్చాక ఆ పాత్రలోని పెయిన్ ఆశించిన స్థాయిలో ఎలివేట్ కాలేదు. దీనికి తోడు సినిమాలోని నాటకీయత ఎక్కువ అవుతూ ఉండడంతో సహజతత్వం లోపించింది. ఇక మొదటి భాగంలో అశ్విన్ బాబు హీరోయిన్ దిగంగన సూర్యవంశి మధ్య సాగిన ప్రేమ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దర్శకుడు అప్సర్ ఈ డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ కి గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. అలాగే క్రైమ్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకుని ఉండాల్సింది. సినిమాలో దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు. వికాస్ పడిసా సంగీతం పర్వాలేదు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ క్రైమ్ మిస్టీరియస్ డ్రామాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే కథా కథనాలు స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాదు.